దామర్చర్ల మండలం వీరప్పగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఈ వీరప్పగూడెం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బత్తిని వెంకటేశ్వర్లు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన సుదీర్ఘ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏ విధమైన కృషి చేస్తున్నారు ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? గ్రామ శాఖ అధ్యక్షులు ఎప్పుడు ఎన్నికయ్యారు? కానీ ఇది ఒక 3 సంవత్సరాలు అవుతుంది సార్. ఇది ఇచ్చి మినిమం నేను 53 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో కొనసాగుతా ఉన్నాను. ఏ పార్టీ నిర్ణయం ఏది ఇస్తే ఆ నిర్ణయం ప్రకారం పని చేసుకుంటూ పోతా ఉన్నాను. ప్రతి ఒక్కటి పైనుంచి మాకు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాల ప్రకారమే ముందుకు నడుస్తున్నాను. పార్టీ పెద్దల నుంచి నేను ఎప్పటికీ జవదాటి అడుగు పెట్టలేదు. ఇంత కష్టపడి పని చేసుకుంటున్నా పార్టీకి. సార్, మీరు గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ వల్ల ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామంలో? మా వాళ్ళ గురించి ఏమీ జరగలేదు, ఏమి ఇయ్యలేదు. ఇచ్చే ఎందుకు జనం వాడబడతారు, వాళ్ళకి ఏమి ఇయ్యలేదు, ఏం జరగలేదు, అభివృద్ధి జరగలేదు. మరి గత సర్పంచ్ హయాంలో అభివృద్ధి ఎలా జరిగింది మీ గ్రామంలో? బాగానే చేసిండు. ఆ పిల్లగాడు కొన్ని పనులు మంచిగానే చేసిండు. మీ గ్రామంలో ఏం సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారానికి ఏ విధమైన చొరవ చూపిండు గత సర్పంచ్? కొంచెం కాలువలు ఇబ్బందిగా ఉంటే చేసిండు. రోడ్లు కూడా ఆడ పోయించండు. మరి గ్రామ పంచాయతీ కాడ కూడా ఇదివరకు మట్టి మనం పోయకుంటుంటే దాన్ని కూడా కట్టే చేయించాడు ఆ పిల్లగాడు. మా ఊళ్ళో కూడా ఒక గుడి ఏదో ప్రస్తుతం మా గుడి కట్టించాడు. ఉన్న 4 రోజులు కొద్ది పండుగ మరి మా ఊరందరిది ఆ సేవ కూడా చేసాడు. ఆ 4 రోజులు ఆ పిల్లగాడు అయితే కొద్దిగా మంచిగానే చేసిపోయాడు. ఆ పిల్లగాడి మీద ఏం మార్పులు ఏం లేవు. సరే, మరి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ అధికారం వచ్చింది. 6 గ్యారెంటీ ఎట్లా అమలవుతున్నాయి? ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? మాకు ప్రజలు బియ్యం పథకం గట్టిగానే ఇచ్చారు. సన్న బియ్యము అది నేనే పంచిన, నా చేతుల మీదగానే శంకుస్థాపన చేయించారు. ఆ 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి 2 లక్షలు చేశాడు. మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఏదైతే చెప్పారో చెప్పిన చేసి చూపించారు. ఆడవాళ్ళకు బస్సులు నడిపిస్తూనే ఉండు. మరి ఇక ముసలి కానీ డబ్బులు తప్పుపోకుండా ఇస్తూనే ఉండు. ఇంకా ఇప్పుడు రైతు బంధు డబ్బులు కూడా వేసిండు. అవి కూడా పడుతూనే ఉన్నాయి, అవి కూడా తెస్తూనే ఉన్నారు. వాస్తవంగా ఆయన చేయాల్సినవన్నీ అప్పుడొక పని చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్లో కొంత అప్పు చేసి ఆ అప్పు తెచ్చి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద వేసారు. ఇక ఆయన అప్పు కట్టడమే అన్ని తిప్పలు పడుకుంటూ దీన్ని కూడా సాధించుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఉదాహరణ మరి బాబు ముఖ్యమంత్రి గారు కూడా చాలా మంచివాడు, మంచి వ్యక్తి, ప్రజల కోసమే కష్టపడే వ్యక్తి. ఇక వాళ్ళు ఏమున్నా అప్పుడు ఎమ్మెల్యేలు కొనటం, పార్టీని డెవలప్ చేయటం, ఇబ్బంది పెట్టడం, కథలు చేయటం, అప్పులు తేవటం, ఆ అప్పులు తెచ్చి ఇవ్వటం, ఆయన పామాంజులు కట్టుకోవటం, ఆయన కథలు, ఆయన కరణాలని గాలిగా చేసి ఈ అప్పు అంతా తెచ్చి దీన్ని పడేసిపోయాడు. ఇప్పుడు అదంతా తీర్పలేక ఉన్న ముఖ్యమంత్రి గారు కన్నా ఇబ్బందులు పడుతుండు. అప్పు తీర్చుకుంటూ ఈ ప్రజల్ని సంరక్షణ పాలించుకుంటూ వస్తుండు. ఈ మధ్య భూ సర్వే కూడా పెట్టి వీళ్ళకు కూడా అందరికి పట్టాలు కూడా ఇప్పించడం జరుగుతుంది. సార్, మరి మొన్న అంటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు. ఇందిరా మిల్లులకు, రేషన్ కార్డులకు ఆ ఇందిరా మిల్లు కూడా ఇస్తూనే ఉన్నారు. ఇందిరా ఎన్ని వచ్చినాయి మీ గ్రామానికి? ఎట్లా పేదలకు, నిరుపేదలకు ఎట్లా ఇస్తున్నారు ఇందిరా మిల్లు, రేషన్ కార్డులు? ఇందిరా మిల్లు లేని వాళ్ళకి మొత్తానికి ఇస్తుండు. ఎవరైతే ఇల్లు లేదో ఇల్లు లేని వాళ్ళకి మొత్తానికి అంటే 2 విడతలకు ఇస్తామని అన్నారు. కానీ 2 విడతలు కాదు, ఏం కాదు, లేని వాళ్ళకి అందరికి కూడా ఇస్తూనే ఉండు. మరి అట్లాగే ధరణి పోవడం వల్ల రెవెన్యూ సమస్యలు గత ప్రభుత్వంలో భూ ఆక్రమణలు జరిగినాయి. ఇప్పుడు భూపారి చట్టం వచ్చింది. ఎట్లా రైతులకు మేలు జరుగుతుందా? ఇప్పుడు అందరికి మేలు జరుగుతుంది. 5 కుంటలు నోడు కూడా పడ చేసి పెడుతుంది. గత ప్రభుత్వంలో విఆర్ఓ వ్యవస్థ తీసేసారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తాంటుంది. ఎట్లుంటుంది? అప్పుడు వాళ్ళంతా గాలి చేసినారు, కానీ ఇప్పుడు అట్లేం లేదు. అంత గవర్నమెంట్ ఇప్పుడు స్వచ్ఛంగా చేస్తున్నారు. వాళ్ళే భూమి మీదకి వస్తున్నారు, చూసుకుంటున్నారు, రాసుకుంటున్నారు. ఈయనకున్నదా లేదని ఇంకొక రైతుని అడుగుతున్నారు. వాస్తవం సరే వాళ్ళదంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేస్తూనే ఉన్నారు.
ఏ మాత్రం తేడా లేదు. ఇప్పటికైతే మంచిగానే నడుస్తుంది, నడిపిస్తుండు. అక్కడ ఉన్న పెద్ద మనుషులు బట్టి గారు కానీ, మా ఉత్తమ్ సార్ కానీ, మరి ఇక మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, మరి ఇక మా ఎంపీ గారు రఘువీరారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు గవర్నమెంట్ని అయితే ఏ మాత్రం తగ్గకుండా పూర్తిగా నడిపిస్తున్నారు. ఇప్పుడు మీ ప్రస్తుతం మీ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అతను ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? మా లక్ష్మారెడ్డి గారు కూడా సరే, ఆయన వ్యక్తిగతంగా కొత్త సరే, ఆయన ప్రతిలా కొన్ని పనులు మంచిగానే చేస్తూ ఉన్నాడు, మంచిగానే ముందుకు పోతుండు. మరి ఇక్కడ మీకు స్థానికంగా ధర్మచర్ల పవర్ పాయింట్ నడుస్తున్నది. ఇక్కడ ఆ పవర్ పాయింట్లో మీకు స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయా? ఇంకా రాలేదు. ఇవాళ రేపట్లు ఇస్తూ ఉంటుండ్రు ఉద్యోగాలు. మొన్న కూడా పోతే మా ఎమ్మెల్యే గారు అదే చెప్పారట, ఇస్తామని. అక్కడ మా శంకర్ నాయక్ ఉన్నాడు, ఆయన ఎమ్మెల్సీ పదవి ఏదో ఇచ్చినారు. ఆయన ఈయనిద్దరు కలిసి వచ్చే 15 రోజుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పిల్లగాళ్ళు పోతే మాట ఇచ్చినారు. అది కూడా జరుగుతుంది, తొందరలోనే ఇస్తారు. కొంత పని అంటే కూలినాలంటే మరి దానికో దీనికో కష్టపడిపోయేటోడికి రోజు పని ఉంటుంది. అందులో ఆడ కూడా మాకు ఇబ్బంది ఏం లేదు. మాకు అవసరం అనుకుంటే వాళ్ళే, ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఈయన ఉన్నాడు, మా పైన ఎంపీ గారు ఉన్నారు, రఘువీరారెడ్డి గారు. స్థానిక సర్పంచుల కాలం నుంచి 18 నెలలు అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ అంటారు, మరి అభివృద్ధి ఎట్లా ఉంది స్పెషల్ ఆఫీసర్? మా ఆఫీసర్ ఏం నాకేం తగలేదు ఆయన. కానీ సరే, ఆయన చేసే పనులు ఏమైనా ఉంటే చేసుకుంటుండేమో, పోతుండేమో. వాళ్ళు కూడా అందరు పని చేస్తారు. ఇప్పుడైతే ఎవరేం వెనకకు రావట్లేరు. మంచి అభివృద్ధి జరుగుతుంది. మేము కూడా పోయినా కూడా ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, పటవారు కానీ, మేము ఏ పనికి పోయినా ఏందని అడుగుతారు. ఇవాళ ఏది రేపు అయితే అని చెప్తారు, రేపు అయ్యేది అని చెప్తారు. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న చాలా సీనియర్ నాయకులు పార్టీలో. మీరు గత రాజకీయాలకు ఇప్పుడున్న రాజకీయాలకు తేడా అయింది. గత అంటే అప్పుడు ఒక్కళ్ళని చెప్తే 100 మంది విన్నాం. ఇప్పుడు ఒక్కడు చెప్తే 10 మంది కూడా వినేటట్టుగా లేరు. అంతా చిందరబందర రాజకీయాలు అయినాయి. ఈయనని అటాసి పెట్టడం, ఆయన్ని ఇటాసి పెట్టడం, వాళ్ళు నీళ్ళ పొందుకోవడం, వాళ్ళంతా బీఆర్ఎస్ వచ్చినాక అంతా లేకపోతే పార్టీని. ఇది కాంగ్రెస్ అంటే మహాసముద్రం. ఈ సముద్రం 100 సంవత్సరాల చరిత్ర ఇది. ఇది ఏ రోజు చెడదు, తరగదు, తరిగిపోదు. ఇది ఎప్పుడు పట్టినా నడుస్తూనే ఉంటుంది. పాల సంవత్సరం నడుస్తుంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఇంత పిల్లగాడి కాడి నుంచి అంతెత్తు వాళ్ళ వరకు కూడా అది మనం పాలు తాగితే ఎట్లుంటుందో, ఎన్న తింటే ఎట్లుంటుందో అట్లుంటుందో ఆ కాంగ్రెస్ పార్టీ రుచి. ఈ మధ్యన వచ్చినాయి, మధ్యనే కొట్టపోతుంటాయి, మధ్యనే పోతాయి. ఈ కూటాలు గీటాలు ఇవన్నీ పదవుల కోసం చేసి పార్టీని ఇబ్బంది పెట్టకొచ్చారు. కానీ ఏ రోజైనా ఇంకా తగ్గడానికి లేదు, పార్టీని తగ్గనియరు. ప్రజలకు కూడా అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ కట్టినే ఆనకట్టలు ఇవాళ దగ్గర 30 ఆనకట్టలు కట్టారు. 30 కట్టలు కూడా వాళ్ళు వెనకట్టించి కట్టకొచ్చినవి ఏమున్నాయి తప్పితే కొత్త ఏం లేవు, కొత్త ఏం చేసింది లేదు. వాళ్ళు జనాన్ని బాగు పెట్టేది కూడా ఏం లేదు. సరే, ఈ ఉచిత పథకాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఏ ప్రభుత్వాలు అయినా కూడా ఉచిత పథకాలు ప్రజలకు మేలు చేస్తాయా? ఉచిత పథకాలు చేస్తాయి. ఏముంది, తలపై ఇప్పుడు ఇల్లు ఇచ్చారు, అందాజు ఇల్లు ఇచ్చారు, ఇంటికి ఒక 5 లక్షలు ఇస్తున్నారు. మరి వాళ్ళు బాగుపడ్డట్టే కదా, వారి కుటుంబం పెద్ద అయినట్టే కదా. వాళ్ళు ఆ రోజు అది తీయలేదు, ఇత్తనన్నయే ఇయ్యలేదు. వారు ఇత్తనన్నయే ఇయ్యలేదు. ఇంటికి 20,000 అన్నారు, వాడు కట్టించుకున్నా కూడా ఇయ్యలేదు. ఏమి ఇచ్చారు వాళ్ళు? సర్పంచులు పెట్టారు. వాళ్ళకి ఎవరు న్యాయం చేసిరా? ఇవాళ వాళ్ళు రోడ్డు ఎక్కి ముత్తుకుంటున్నారు. వాళ్ళు అట్లా చేసి పాడు చేసినారు ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సార్, మరి త్వరలో స్థానిక ఎలక్షన్ రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి. ఎలక్షన్లు అంటే ఓటు అనేది పవిత్రమైనది. ఎలక్షన్ల మద్యం, డబ్బు ఏర్లై ప్రజలను గురి చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇప్పుడు ప్రజల్లో మార్పు రావాలంటే మద్యానికో డబ్బుకో ఓటు అమ్ముకోకుండా ఉండాలంటే ఒక పార్టీ సీనియర్ నాయకులుగా ఈ గ్రామ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఏం చెప్తా తలుచుకున్నారు ఓటర్లకు, ప్రజలకు? ప్రజల్ని ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా నడుపుతున్నారు మనకి, దాన్ని ఒకసారి అర్థం చేసుకొని తాగకుండా, డబ్బు తీసుకోకుండా
మనం స్వచ్ఛంగా బతికినంతకాలం కాంగ్రెస్ నమ్ముకొని కాంగ్రెస్కి వేసుకుంటే మనం బాగుపడతాం, మన పార్టీ బాగుపడుతుంది, పైన అధిష్టానం బాగుపడుతుంది, మన అందరినీ కూడా కాపాడటానికి వాళ్ళు ముందుకు అడుగేయగలుగుతారు. మనం కూడా ముందుకు ఉండి వాళ్ళని పైకి తేవడానికి మన వంతుగా మనం కృషి చేయాలి, మనం మంచిగా బాగుపడాలి అని చెప్పి. సార్, యువకులు బాగా మద్యానికి, డబ్బుకు, మద్యానికి, డ్రగ్స్కు, అదేవిధంగా బెట్టింగ్ యాప్లకు గురవుతున్నారు. దానివల్ల ఆత్మహత్యలు చేసుకుంటారు. యువత బాగా వాళ్ళ జీవితాన్ని చిన్నభిన్నం చేసుకుంటున్నారు. యువతకు ఉపాధి కల్పించాలని, యువతలో మార్పు రావాలంటే ఒక పార్టీ సీనియర్ నాయకులు మీరు ఏం చెప్తారు యువకులకు? వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. మనం పైన మన గవర్నమెంట్ గట్టిగా ఉంటేనే కదా, కింద పునాదులు బాగుంటుంది కదా, పైన కప్పు బాగుండేది. అందుకే మనం ఏం చేయాలంటే కాంగ్రెస్ వాళ్ళని ఎప్పుడు పట్టినా కూడా మనం ముందుకు పోతుండాలి. పైసలు తీసుకోకుండా, మందుకు ఆశపడకుండా, ఇంకొక ఆయన చెప్తే ఆశపడకుండా, ఏ పార్టీ వాడు పిలిచినా పోకుండా మనం కష్టపడి మన దాన్ని మనం భద్రం చేసుకున్నప్పుడు మనకు ఉద్యోగాలు రాగలుగుతాయి, మన పిల్లలు బాగుపడతారు, మనం బాగుపడతాం. మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ముందడుగు వేయాలి. దీనికి ఎవరో ఏదో చెప్తే ఆయన ఎమ్మడిపోయి ఈయన ఎమ్మడిపోతే వాళ్ళు ఇంతకుముందు చేసినట్టు లక్షల ఎకరాలు సంపాదించుకుంటారు, మందులు కట్టుకుంటారు, బిల్డింగులు కట్టుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చిన కథలు నడుపుతారు, దేశానికి అప్పు చేసి మళ్ళీ ఇట్లా అయితే మనకు ఉద్యోగాలు రావు. మళ్ళీ మనం వెనకటి ఎట్టున్నామో ఇప్పుడు అట్టు ఉండాల్సి వస్తుంది. మళ్ళీ మనం మళ్ళీ ఇంకోసారి బాగుపడి మళ్ళీ వచ్చి మళ్ళీ ఏ చేయడానికి మళ్ళీ అట్టునే ఓడిపోకూడదు. ఇంకేమాత్రం అలింగాని ఇచ్చేది లేదు, అది అయ్యేది కూడా ఏది లేదు. కాంగ్రెస్ తప్పకుండా మళ్ళీ ముందుకే పోద్ది తప్ప వెనక్కి రాదు కాదు. ఎందుకంటే ఏమాత్రం ఇచ్చిన గ్యారంటీలని ఒక్కటి కూడా వెనకకు రాకుండా మా రేవంత్ రెడ్డి గారు నడుపుతాడు. దాంట్లో డౌటే లేదు, ఏమాత్రం కూడా డౌట్ పట్టడానికి లేదు. నేను ఈ నుంచి రేవంత్ రెడ్డి గారికి దండం పెడుతున్నాను. సార్, మీ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయి? ఆ సమస్యల పరిష్కారానికి మీ ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయారు ఏమన్నా? చేసపోయినా మొన్న కూడా పోయినాం, అడిగిన చేస్తానంటుండు, చేపిద్దామంటుండు, మంచిదే చేయమని అంటుండు, చేస్తాడు, ఏం కాదు. ఆ ఎమ్మెల్యే గారు కూడా చేస్తాడు. ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకోరు, మీ ఓటర్లకు, గ్రామ ప్రజలకు? మా గ్రామానికి ఏది ఉన్నా మనం ఖచ్చితంగా మనం కాంగ్రెస్ వైపు పోదామని చెప్పదలుచుకున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.